చిగురింపజేయబోతూ ఉన్నాడు. ఆ హరోను కర్ర చిగురించినట్లుగా నా కర్రని నా దేవుడు చిగురిస్తాడు. నీకు అన్ని వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నీ జీవితాలు అన్ని పడిపోయినట్లుగా ఉన్నప్పుడు నువ్వు పలకవలసిన మాట వాగ్దానపు వాక్ అయి ఉన్నది. పడిపోయిన వాడు అనుకోవాలి నేను తిరిగి లేస్తానని, అప్పుల పాలైన వాడు అనుకోవాలి దేవుడు నన్ను లేవనెత్తుతాడని, అనారోగ్యంతో ఉన్నవాడు అనుకోవాలి దీర్ఘాయుష్తో దేవుడు నన్ను తృప్తిపరుస్తాడని, మూయబడిన గర్భం కలిగిన వాళ్ళు అనుకోవాలి నా గర్భఫలాన్ని తెరుస్తాడు, సంతులేని నన్ను సంతానము కలిగిన బిడ్డల తల్లిగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని, వివాహం అవని వారు అనుకోవాలి ఏకాంగిగా ఉన్న నన్ను సంసారిగా నా దేవుడు చేస్తాడని చెప్పేసి, వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు అనుకోవాలి వృద్ధాప్యంలో నా ఆరోగ్యాన్ని నా దేవుడు చిగురింపజేసి ఆయుష్ నాకు ఇచ్చి నాకు కావాల్సింది ఏది కొదువు లేకుండా సమృద్ధినిస్తాడని అనుకోవాలి. అలా కాకుండా ఎప్పుడు చింతతో బాధతో అన్నీ నేను పోగొట్టుకుంటాను, అన్నీ ఆరోగ్యం పోగొట్టుకుంటాను, నేను ఎప్పుడు చచ్చిపోతానో నా గుండెల్లో దడొచ్చేస్తుంది, రేపు ఎల్లుండో నేను చచ్చిపోతానేమో, అప్పులు పాలైపోతానేమో అంటే నువ్వు ఏది భయపడతావో అది నేను ఎత్తి మీదకి వచ్చే అవకాశం ఉంది.